పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 22వ శనివారము. బైబిల్ పట్టణములు. మొదటి పట్టణము. నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము, నీవు వారిని చూచి భయపడవలదు. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనము వరకు. సోదరులారా, మీ కొరకే దీనిని అంతయు నాకును అపోల్లుకును అన్వయింపచేసితిని. వ్రాయబడిన దానిని మీరు అతిక్రమింపకుండునట్లును, మీలో ఎవరును ఒకరిని గురించి గర్వించి మరొకరిని తృణీకరింపకుండుటకును మా నుండి నేర్చుకున్నవలెననియే అట్లు చేసితిని. ఇతరుల కంటే నిన్ను అధికముగా పరిగణించినదెవరు? దేవుని నుండి పొందినది నీ వద్ద ఏమైనా ఉన్నదా? మరి ఈ విధముగా పొందినదైతే నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు? ఇప్పటికే మీకు సమస్తమును సమకూరినది. ఇప్పటికే మీరు ఐశ్వర్యవంతులు. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. మీరు నిజముగా రాజులు కావాలననియే నా కోరిక. అప్పుడు మీతో పాటు మేమును రాజులము కాగలము. మరణదండనమున విధింపబడిన వారలమైనట్లు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపటి ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును ప్రదర్శనముగా ఉన్నాము. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. మేము బలహీనులము, కానీ మీరు బలవంతులు. మేము తృణీకరింపబడుచున్నాము, కానీ మీరు గౌరవింపబడుచున్నారు. ఈ క్షణం వరకును మేము ఆకలి తప్పులతో ఉన్నవారము. మావి చింపిరి గుడ్డలు. మేము హింసింపబడుచున్నాము. ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పనిచేయుదుము. మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సహింతుము, అవమానింపబడినప్పుడు మనవి చేసుకుందుము. ఇప్పటి వరకు మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచబడి ఉన్నాము. మీరు సిగ్గుపడినట్లు చేయవలనని నేను ఇట్లు వ్రాయటలేదు. నా ప్రియ పుత్రులుగా మీకు బోధించుటకే నేను ఇట్లు వ్రాయిచున్నాను. ఏలైనా క్రీస్తునందు మీ జీవితమున మీకు 10,000 మంది గురువులున్నను మీకు తండ్రి ఒక్కడే. ఏదైనా క్రీస్తు యేసు సువార్తను అందించుట ద్వారా నేను మేము కంటిని కనుక నేను మీకు తండ్రినైతిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథము. అందరూ ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలో ఉండును. ప్రభువు ప్రతి కార్యమును నీతితో చేయును. అతని చేయుదములెల్లా దయతో కూడి ఉండును. అతడు తనకు మొరపెట్టు వారికి చేరువలో ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. అందరూ ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలో ఉండును. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలు తీర్చును. వారి మొర లాలించి వారిని రక్షించును. తన్ను ప్రేమించు వారిని కాచి కాపాడును. దుష్టులను మాత్రము సర్వనాశనము చేయును. అందరూ ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలో ఉండును. నేను నిరంతరము ప్రభువును స్తుతింతును. అతని పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా స్తుతింతునుగాక. అందరూ ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలో ఉండును. ఆమేన్.